నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్సీ టీడీపీ సీనియర్ నేత దేవగుడి నారాయణ రెడ్డి ఆరోపించారు. జమ్మలమడుగు నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సంవత్సర కాలం నుంచి పులివెందులలో డబ్బుల పంపిణీ జరుగుతుందని, ఈ క్రమంలోనే జమ్మలమడుగు నియోజకవర్గానికి కూడా వందలాది కోట్లు తరలించి స్థానిక నాయకులను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూపేష్ రెడ్డి ప్రజల్లోకి దూసుకు వెళ్తున్నారని ఆయన గెలుపు తథ్యమన్నారు. గత సంవత్సరం రోజులుగా పులివెందులలో జరుగుతున్న ఈ డబ్బుల పంపిణీ గత వారం రోజులుగా జమ్మలమడుగు నియోజకవర్గంలో డబ్బు సంచులతో వైసీపీ నాయకులు తిరుగుతూ ఉన్నారు. గత 2 సంవత్సరాలుగా భూపేష్ రెడ్డి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ విజయం వైపు పరుగులేస్తూ ఉంటే ఈ నియోజకవర్గంలో ఏమాత్రం అభివృద్ధి జరగకపోగా 2 సార్లు శంకుస్థాపన చేసిన స్టీల్ ప్లాంటు కానీ, రాజోలి బాధితులు కానీ, గండికోట ముంపు బాధితులకు కానీ, స్టీల్ ప్లాంటులో భూములు కోల్పోయిన రైతులకు కానీ న్యాయం జరగకపోగా ఈ నియోజకవర్గంలో ఏమాత్రం అభివృద్ధి జరగకపోగా అర్లగడ్డకు పోయే రోడ్డు కానీ, కొయ్యలగుంట్లకు పోయే రోడ్డు కానీ, మోరగొండ నుంచి మైలవరానికి పోయే రోడ్డు కానీ ఏమాత్రం కనీసం గుంతలు పూడ్చలేని ఈ ప్రభుత్వం కనీసం ఈ ప్రభుత్వం రావడానికి, ఎమ్మెల్యేగా గెలిపించడానికి కారణమైన వైసీపీ గ్రామ నాయకులు, నియోజకవర్గ నాయకులకు ఏమాత్రం ఆదరణ లేకపోగా అందరూ తెలుగుదేశం వైపు పరుగులెడుతుంటే దిక్కుదోచని నాయకులు, ఎమ్మెల్యే ఈరోజు డబ్బు సంచులు తీసుకొని నియోజకవర్గంలో రాత్రిళ్ళు తిరుగుతూ ఉన్నారు. చిన్న నాయకుల దగ్గర నుంచి పెద్ద నాయకుల వరకు 5 లక్షలు, 15 లక్షలు, 30 లక్షల వరకు కూడా ఈరోజు ఈ వారంలోనే చాలామంది నాయకులకు అందింది. ఈ రోజు రాత్రి అంటే నిన్నటి రాత్రి జేవకోటాలపల్లికి వెళ్ళి వైసీపీ మీద మోజు తగ్గిపోయి గతంలో నాతో పనిచేసిన వైసీపీ కార్యకర్తలు, లీడర్లందరూ నా మీద ప్రేమాభిమానాలు చూపిస్తూ నా దగ్గరికి రావడానికి ప్రయత్నంలో ఉంటే ఈ విధంగా డబ్బు సంచులు తీసుకొని ఆయన వేల కోట్ల రూపాయలు ఈరోజు పంచాలని చూస్తున్నాడు.